వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ చంటి సార్. సో మనం హైకోర్టుగానే ప్రిపేర్ అయినట్లయితే మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు ఒక్కొక్క దానికి ఒకటి 30 మార్కులు మరి ఒకటి 40 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది మన యొక్క సిలబస్లో. మరి ఆ సిలబస్ పరంగా చాలామంది వరకు కూడా ఆపరేషన్స్ అనే టాపిక్ ఉంది కదా, దానిపైన ఒక వీడియో చేయండి సార్ అనేసి కోరడం జరుగుతూ ఉంది. సో మనం ప్రతిరోజు కూడా ఒక మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రతిరోజు ఒక టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే సో ఫుల్ ప్లెజ్డ్గా చెప్పట్లేదు అనేసి మరలా కొంతమంది అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఫుల్ ప్లెజ్డ్గా కంటే ఫస్ట్ అసలు ఆ టాపిక్ పైన ఏమి అడుగుతాడు అనే దానిపైన ఉద్దేశించి ఏ విధంగా అసలు ఉంటుంది ఆ టాపిక్ అనేది ఏంటి అసలు అనేసి కోసం ఇక్కడ సో ప్రతిరోజు మనకి ఇచ్చేటటువంటి 9 టాపిక్ల్లో ఇంక్లూడెడ్ అయిన కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. మరి వాటిని ఉద్దేశించి కూడా ప్రతిరోజు మనం ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది. మరి ముందుగా మన యొక్క కొన్ని వీడియోలు చేసాం, దాన్ని కూడా చూడండి ప్రతిరోజు. సో ఆ తర్వాత దీన్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి ఏ విధంగా మనం చేయాలి అనేసి ఈ యొక్క చాప్టర్లో అయితే చూద్దాం. సో మరి ఇక్కడ ఆపరేషన్స్ అనే టాపిక్ ఉందండి, ఓకేనా. దీనిని ఏమంటారంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారు ఒరిజినల్గా. సో మన యొక్క మెంటల్ ఎబిలిటీలో మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అక్కడ మ్యాథమెటికల్ అని ఇవ్వాల, ఆపరేషన్స్ అని ఇచ్చారు. మరి దాన్ని ఏ విధంగా చేయాలి? సో అంటే ఆపరేషన్స్ అంటే ఏంటి అసలు? మనకి ఇచ్చేటటువంటివి సింబల్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 4 సింబల్స్ ఉంటాయి. అవి మీ అందరికీ కూడా తెలుసు. ఏంటి సార్ అంటే డివిజిబుల్ తెలుసు, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. నాలుగిటిపైనే మనకు అడుగుతూ ఉంటాడండి. సార్ మరి అంత ఈజీగా అడుగుతాడంటే క్వశ్చన్ మాత్రం చిన్నదే, కానీ చేసేటటువంటి విధానంలో అక్కడ డైరెక్ట్గా ప్లస్ని ప్లస్గానే వేసి చేయడం అంటే ప్రతి స్టూడెంట్ 100కు 99 మంది కూడా చేయగలరు. కానీ ఇంటూని ప్లస్ గాను, ప్లస్ను మైనస్ గాను, డివైడెడ్ బైను ఎక్సెట్రా సింబల్ చేంజ్ మార్చి ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే టైం టేకెన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో మరి స్టార్ట్ చేద్దాం ఒకసారి. ముందుగా మన యొక్క సిలబస్ అనేది ఇచ్చినటువంటి హైకోర్టుకి సంబంధించి పోస్టులు ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ ఒకసారి చూడండి. సో దీనికోసం చివరిలో అయితే మనం దానికోసం ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ ఇచ్చాడండి. సో ఇలా టైప్ ఆఫ్ క్వశ్చన్లు మనకి ఇస్తాడు ఇక్కడ. సో క్యూ అంటే ప్లస్ అంట, జే అంటే ఇంటూ, టీ అంటే మైనస్, కే అంటే డివిజిబుల్ అనే అర్థం అంట. అయితే ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దీనికి ఎంత అని అడుగుతూ ఉంటాడు. సో మరి ఇలాంటివి చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే మనకంటూ ఒక బాడ్మాస్ రూల్ అయితే పాటించాలి సార్, ఓకేనా. సో బాడ్మాస్ రూల్ అయితే పాటించాలి. సో దీని ముందు వి కూడా ఉంటుంది. ఇక్కడ వి అనేది ఇప్పుడు అడగట్లేదు కాబట్టి దానికోసం అయితే నేను ఇక్కడ మాట్లాడట్లేదు. సో వి అనేది ఎక్కడంటే మనం అర్థమెటిక్ ఏదైనా చేసినప్పుడు, మ్యాథ్స్ చేసినప్పుడు వి కోసం మాట్లాడతాడండి. సో మన యొక్క మెంటల్ ఎబిలిటీలో వి అనేది మనకు అవసరం ఉండదు. సరే మరి బి అంటే కూడా మనకి ఇక్కడ మ్యాక్సిమం అనేది బి కానీ ఓ కానీ కూడా అవసరం అయితే ఉండదండి. సో మనకి ఇచ్చేవి ఏంటంటే ఈ 4 ఎక్కువగా అడుగుతాడు. డి అంటే డివిజన్ అని, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ 4 సింబల్ అనేది బాగా అవగాహన ఉండాలి మనకు. మరి ఇప్పుడు ఏమన్నారు సార్ అంటే సరే దీన్ని ఒకసారి చూద్దాం ఏ విధంగా చేయాలో. సో 52, కే అంటే ఏంటి? కే అంటే డివిజిబుల్ 4, క్యూ అంటే +6, జే అంటే ఏంటండి ఇంటూ 12, టీ అంటే ఏంటి -8. సో మనకి ఇచ్చేటటువంటి రూల్ను పాటించాలి. ఇప్పుడు రూల్ను ఒకసారి పాటించాలి. సో రూల్ ఏముందంటే బాడ్మాస్ రూల్ పాటించాలి. అంటే ఫస్ట్ డివిజిబుల్ చెక్ చేయాలి. ఎన్నిసార్లు పోతుంది? ఇది 13 సార్లు పోతుంది. ప్లస్ 12 ఆర్లు ఎంత సార్ అంటే 72. సో 72 -8. సో 13 + 72 ఎంత సార్ అంటే నాకు ఇక్కడ 5, 85, ఓకేనా. 85 - 8. సో 85లో నుంచి 80లో 8 తీస్తే ఎంత? 72. 72 + 5 77. సో 77 అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చేసేటప్పుడు ఆలోచించి చాలా ఈజీగా వస్తుంది, కొంచెం టైం వేస్ట్ అయినా ఆన్సర్స్ అనేవి రాబెట్టగలగాలి. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో పి అంటే గుణకారం అంట, క్యూ అంటే వ్యవకలనం, ఆర్ అంటే సంకలనం మరియు ఎస్ అంటే భాగాహారం అనే అర్థం అంట. అయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే రైట్.
15 ఇచ్చాడు సార్. 15 ఎస్ అంటే ఏమి ఇచ్చాడు సార్? ఎస్ అంటే ఎస్ మీన్స్ డివిజన్ అంట, అంటే డివిజిబుల్ 5. సో పి మీన్స్ మల్టిప్లికేషన్, పి మీన్స్ ఇంటూ 10. క్యూ మీన్స్ సబ్ట్రాక్షన్, సో -4. ఆర్ మీన్స్ ఎడిషన్, ఎడిషన్ అంటే +2. ఎనఫ్. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా ఏం చేయాలి సార్ అంటే బాడ్మాస్ రూలే పాటించాలి. సో మరి ఎలా చేయాలి సార్? బాడ్మాస్ రూల్ మీకు ఇప్పుడే చెప్పాం. సో ఫస్ట్ డివిజిబుల్ 5 3ల. సో తర్వాత ప్రొడక్ట్ 3 × 10 ఎంత సార్? 3 × 10 30. సో -4 -2 -2 దట్ ఈక్వల్స్ టు 28. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చేసేటప్పుడు ఏ విధంగా చేస్తా ఉన్నామని ఆలోచించండి. చేసేటప్పుడు దేన్ని ఫస్ట్ తీసుకుంటా ఉన్నాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. సేమ్ ఎలానే ఇచ్చాడు ఈసారి. ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ, ఇంటూ అంటే డివిజిబుల్, మరియు డివిజిబుల్ అంటే ప్లస్ అంట. అయితే క్రింది సమీకరణాన్ని సాధించండి అన్నాడు ఇక్కడ. రైట్. సో 100 మీన్స్ 100 ప్లస్ మీన్స్ ఏంటి? -136. ఇంటూ మీన్స్ డివిజిబుల్, డివిజిబుల్ 17. సో మైనస్ మీన్స్ ఇంటూ 12. డివిజిబుల్ మీన్స్ ప్లస్. ఎనఫ్. ఇలా రాయటం రావాలండి. సో రాయటం వచ్చిందంటే మన ఆన్సర్ అయిపోయింది. ఫస్ట్ మరికు ఇటు నుంచి వెళ్ళిపోకూడదు, మనకు బాడ్మాస్ రూల్ అయితే ఉంది. సో బాడ్మాస్ రూల్ పాటించాలి. సో దీన్ని మాత్రమే పాటించాలి. ఆ డివిజిబుల్ ఎక్కడుంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందేనండి. ఓకేనా? రైట్. సార్ 17 ఎన్నిసార్లు పోతుంది అంటే 8 సార్లు పోతుంది. 17 ఎన్నిసార్లు? 8 సార్లు. సో 12 8 ఎంత సార్? 100 - 96 + 6. సో 100లో 96 తీస్తే 4 + 4 6 దట్ ఈక్వల్స్ టు 10. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏ విధంగా ఫస్ట్ ఏ రూల్ తీసుకుంటా ఉన్నాం, మనం దేన్ని అక్కడ సాధిస్తూ ఉన్నామని మాత్రమే అబ్జర్వ్ చేయండి సార్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. సేమే ఇచ్చాడు మరలా ఇక్కడ. సేమ్ ఇచ్చేది చూడండి. సో 44. సో డివిజిబుల్ అంటే ఏంటంటే డివిజిబుల్ ఎక్కడుందో వెతకాలి. డివిజిబుల్ మీన్స్ ఇక్కడ ప్లస్ అంట, +120. ఇంటూ మీన్స్ డివిజిబుల్, సో డివిజిబుల్ 5. సో మైనస్ మీన్స్ ఇంటూ 2. ప్లస్ మీన్స్ -10. ఇంటూ మీన్స్ డివిజిబుల్ 5, డివిజిబుల్ 2. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయడమేనండి. సో ఫస్ట్ 2 1 2 5, 5 1 5 24. ఓకే, రైట్. ఇంకేమైనా ప్రొడక్ట్ కదా. 24 × 2 అంటే 44 ప్లస్, సో 24 2 48 -5. ఓకే, రైట్. సో 48లో తీస్తే ఎంత? 43. సో 44 + 43. సో యూనిట్స్ ప్లేస్ 4 + 3 7 రావాలి యూనిట్స్ ప్లేస్. సో 7 వచ్చే ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్గా కన్సిడర్ చేయాలి. సో 7 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. సో 44 + 43 87. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ టైప్ ఒకటి కొత్త టైపు, అంటే ఈ సింబల్స్ మనం వెళ్ళి అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఈక్వేషన్ ఇస్తాడు మనకు. ఈ ఈక్వేషన్ ప్లేస్లో ప్రతి ఆప్షన్ కూడా చెక్ చేయాలి. అది కూడా ఏంటంటే సార్ కొంచెం టైం పడుతుంది కదా. ఎస్ పడుతుంది, కానీ ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? డివిజిబుల్ చెక్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ చూద్దాం సార్ ఇక్కడ. సో ఏమి ఇచ్చాడు? 20. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 20 స్టార్ మీన్స్ డివైడెడ్ బై 4 × 6 ఈక్వల్స్ టు 2 + 14 + 18. ఓకే, సో 4 1 4 5 20 5 6 30 అంట. 30 ఈక్వల్స్ చూడు ఒకసారి. సో మరి మొత్తం ప్లస్సే కదా, అంటే ఇది ఎక్కువ అయిపోతుంది, 30 కంటే ఎక్కువ అయిపోతుంది, కాబట్టి ఆప్షన్ 1 అనేది కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. సో 20 + 4 ఈక్వల్స్ టు 6
డివైడెడ్ బై 2 ఇంటూ 14 ప్లస్ 18. ఓకే, సో రైట్. ఇదేమవుతుందంటే 24 ఈక్వల్స్ టు 2 1 2 3. ఒకసారి చూడు, 14 3 ఎంత 42. ఆల్రెడీ 24 కంటే 42 చాలా పెద్దది. సో అందుకనే ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో 20 డివైడెడ్ బై 4 ఇంటూ 6 మైనస్ 2 ఈక్వల్స్ టు 14 ఇంటూ 18. ఓకే, సో 4 1 4 5. 5 6 ఎంత 30 మైనస్ 2. ఓకేనా, రైట్. సో మరి ఇది చూడండి 28 ఎంత సంథింగ్ అవుతుందా అంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. సో డివిజిబుల్ చూద్దాం. 20 డివైడెడ్ బై 4 ఇంటూ 6 ప్లస్ 2 ఈక్వల్స్ టు 14 ప్లస్ 18. సో 4 1 4 5. 5 6 30 ప్లస్ 2 32 ఈక్వల్స్ టు 18 ప్లస్ 14 32. సో 32 ఈక్వల్స్ టు 32. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏదైనా సరే స్పీడ్ క్యాలిక్యులేషన్ అవసరం అండి. ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంత టైం పడుతూ ఉంది. స్పీడ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇంత టైం అనేది పట్టదు. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, దీన్ని చూద్దాం ఒకసారి. సో క్రింది సమీకరణాన్ని సరిచేయడానికి 2 చిహ్నాలు పరస్పరం మార్చాలంట. ఓన్లీ 2 సింబల్స్ మాత్రమే చేయాలి. సో అంటే ఇక్కడ 33 ఇచ్చాడు, ప్లస్ ప్లస్లు ఏమో ఇంటూ ప్లస్లు మైనస్, ఈ 2 మాత్రమే చేంజ్ చేస్తే సరిపోతుంది. సో 33 ప్లస్ 4 మైనస్ 21 డివైడెడ్ బై 3 ఇంటూ 17 ఈక్వల్స్ టు 122 రావాలి. సార్ 3 7 21. సో ఏదైనా వస్తుందా? రావట్లేదు. అంటే ఆప్షన్ 1 అనేది కాదు. ఆప్షన్ 2 చేద్దాం. డివిజిబుల్ అండ్ మైనస్ చేంజ్ చేయాలి. సో 33 ప్లస్ 4 ఇంటూ 21 మైనస్ 3 డివైడెడ్ బై 17. సో డివిజిబుల్ 3/17 అనేది కట్ అవుతుందా? కాదు. అంటే ఆప్షన్ 2 కూడా కాదు. ఆప్షన్ 3 చెక్ చేద్దాం. 33 ఇంటూ 4 ఇంటూ ప్లస్లో ప్లస్ 21 డివైడెడ్ బై 3 మైనస్ 17 ఈక్వల్స్ టు 122. సో 3 1 3 7 21. సో 4 3 12, 4 3 12 1 13 ప్లస్ 7 మైనస్ 17 దట్ ఈక్వల్స్ టు 122. 17 ప్లస్ 17 అంటే 10 వస్తుంది. 10లో 122. ఎస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మొత్తం అవసరం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ క్వశ్చన్. ఇప్పుడు సింబల్స్ మార్చాము, ఇక్కడ నెంబర్ చేంజ్ చేయాలంట. ఏం చేయాలా? నెంబర్స్ అనేవి చేంజ్ చేయాలి. ఒకసారి చూద్దాం సార్. సో ఏంటి ఇచ్చాడు? ఇది బిఫోర్ క్వశ్చన్ అనేది సింబల్స్ మార్చాం, మరి ఇక్కడ నెంబర్స్ మార్చాలి. అంటే 9 ప్లస్లో 81, 81 ప్లస్లో 9 అనేది వేయాల్సి ఉంటుంది. రైట్. సో అక్కడ 21 డివైడెడ్ బై 9 ప్లస్లో ఏమయ్యాలి? 81 ప్లస్ 99 ప్లస్లు 99. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 21 81 కట్ అవుతుందా? కట్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది కాదు ఇంకా. ఓకేనా, మొత్తాన్ని చెక్ చేయకూడదు, అక్కడే ఎలిమినేషన్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ 21 and 5 అనేది చేంజ్ చేయాలి ఇప్పుడు. సో 5 డివైడెడ్ బై 9 ప్లస్ 99 అంట. సో 5/9 అనేది కట్ అవుతుందా? లేదు, పక్కన ఇంటూ ఉందనుకో కట్ చేసేవాళ్ళం, కానీ ప్లస్ ఉంది. సో దిస్ వన్ ఆల్సో రాంగ్. సో ఆప్షన్ 3 చెక్ చేద్దాం. 21 81 అనేది చేంజ్. సో 81 డివైడెడ్ బై 9 ప్లస్ 99 మైనస్ 21 ఇంటూ 5 దట్ ఈక్వల్స్ టు 3 అవ్వాలి. సో క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. క్యాన్సిలేషన్ అయితే ఓకే. 9 9లో 81 అయింది. అంటే 99 ప్లస్ 9 ఎంతనన్నా అంటే 108 మైనస్ 5 1 5 5 2 10 105 ఈక్వల్స్ టు 3. సో 108లో 105 పోతే 3 వచ్చింది కదా. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొత్తాన్ని కాదు, అది డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా అని చెక్ చేయాలి. డివిజిబుల్ అయితే ఓకే చెక్ చేయాలి, మొత్తాన్ని చెక్ చేయాలి. డివిజిబుల్ అవ్వట్లేదంటే దాన్ని ఎలిమినేషన్ చేసేసేది, ఇంకా నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ
మరలా ఆప్షన్ త్రూ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడంటే ప్లస్ మరియు ఇంటూ చిహ్నాలతో పాటుగా 3 మరియు 2 పరస్పరం మార్చాలి. ఒకసారి ఏం చూసాం, సింబల్ చేంజ్ చేసాం, ఇంకొకసారి ఏం చూసాం, నెంబర్ చేంజ్ చేసాం. మరి ఇక్కడ నెంబరు ప్లస్ సింబల్ రెండింటిని కలిపి చేంజ్ చేయమంటా ఉన్నాడు. అయితే క్రింది వానిలో సరైనది ఏది అని అడుగుతూ ఉన్నాడండి. ఓకేనా, రైట్. సో ప్లస్ అండ్ ఇంటూ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 3 and 2 అనేది ఈ రెండు మార్చాలి. సో 4 into 3 plus 2 equals to 14. సో 4 3 12 plus 2 14. ఎస్, అయిపోయింది కదా. ఇంకా మిగతా చెక్ చేయడం అవసరమా? సో డైరెక్ట్గా వచ్చేసింది కదా. చూడండి, సో 4 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 2 ప్లేస్లో 3 రాయాలి, 3 ప్లేస్లో 2 రాయాలి. అంటే ఇది 2 ఇది 2 అవుతుంది. సో ఈ ప్లేస్లో ఏం రాయాలి, ఇంటూ రాయాలి. ఈ ప్లేస్లో ఏం రాయాలి, ప్లస్ రాయాలి. సో 4 3 12 plus 2 14. ఎస్, లేదు దీన్ని కూడా చెక్ చేద్దాం ఒకసారి. ప్లస్ ప్లేస్లో ఏం రాయాలి, ఇంటూ రాయాలి. సో ఇంటూ ప్లేస్లో ఏం రాయాలి, ప్లస్ రాయాలి. 3 ప్లేస్లో 2 రాయాలి, 2 ప్లేస్లో 3 రాయాలి. 14 3 42 అంటే చాలా పెద్దది అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ప్లస్ ప్లేస్లో ఇంటూ రాయాలి, 2 ప్లేస్లో ఏం రాయాలి, 3 రాయాలి. ఇంటూ ప్లేస్లో ఏం రాయాలి, ప్లస్ రాయాలి. సో 14 అనేది కామన్. ఇంకా సో 4 3 12 ప్లస్ 14. ఆల్రెడీ ఇక్కడ 12 వచ్చేసింది, అంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏం రాయాలి, 3 రాయాలి. ఈ ప్లేస్లో 2 రాయాలి. మరి ప్లస్ దగ్గర ఇంటూ రాయాలి, ఇంటూ దగ్గర ప్లస్ రాయాలి. సో 3 2 6 ప్లస్ 4 10 వస్తుంది, అంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో ఏమవుతుందన్న, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మొత్తాన్ని ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్. నెక్స్ట్ దీన్ని చూద్దాం. ప్లస్ మరియు డివైడెడ్ బై చిహ్నాలతో పాటు 1 మరియు 4 పరస్పరం మార్చాలంట. సో ఫస్ట్ ఈ ప్లేస్లో ఫస్ట్ డివిజిబుల్ రాయాలి, ఈ ప్లేస్లో ప్లస్ రాయాలి. తర్వాత 1 మరియు 4 చేంజ్ చేయాలి. అంటే ఇది ఏమవుతుందంటే 1, ఇది ఏమవుతుందంటే 4. ఓకే, సో 3/1 అంటే 3 ప్లస్ 2 5 రావాలి. సో ఎలిమినేట్. సో నెక్స్ట్ ఇక్కడ డివిజిబుల్ రావాలి. సో దీని ప్లేస్లో ప్లస్ రావాలి, దీని ప్లేస్లో 4 రావాలి, దీని ప్లేస్లో 1 రావాలి. సో 6/4 అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్. 6/4 అంటే ఎగ్జాక్ట్లీ కట్ అవ్వట్లేదు, ఎగ్జాక్ట్లీ కట్ అయితేనే మనం సాల్వ్ చేయాలి దాన్ని. నెక్స్ట్ సో దీని ప్లేస్లో డివిజిబుల్ రావాలి. సో దీని ప్లేస్లో 1 రావాలి, దీని ప్లేస్లో 4 రావాలి. 6/3 అంటే 2 మైనస్. సో మైనస్ అంటే ఏం రావాలి, మరి డివిజిబులే కదా. సో దీని ప్లేస్లో డివిజిబుల్ రావాలి. సో దీని ప్లేస్లో 1, సో -1 దట్ ఈక్వల్స్ టు సో ప్లస్ వస్తుంది అంటే 4. ఎస్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. దీన్ని ఒకసారి చూస్తే డివిజిబుల్ ప్లేస్లో మనకు ప్లస్ రావాలి, ప్లస్ మీన్స్లో డివిజిబుల్ రావాలి. సో 2/4 అంటే కట్ అవుతుందా, కట్ అవ్వట్లేదు, అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రైట్. సో మనకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు మీకు కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మన యొక్క కోర్స్ కావాలంటే ప్లేస్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే 750 రూపాయలకి ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మీకైతే అందించడం జరుగుతూ ఉందండి. సో మీకు ఈ 9 రకాల పోస్టులు కూడా మీకైతే సిలబస్ అనేది ప్రతి ఒక్కటి కూడా అందించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ దీంట్లో మీకు 1 lakh బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. సో 6 నెలల వ్యాలిడిటీతో బెస్ట్ కోర్స్ అయితే అందించడం జరుగుతూ ఉంది. సో ప్రతిరోజు మన యొక్క ఛానల్ని ఫాలో అయితే ప్రతిరోజు కూడా మీకు ఒక వీడియో అయితే రిలీజ్ అవుతూ ఉంది. సో దాన్ని మీరు చూసినట్లయితే సో ఈజీగా మనకు మెంటల్ ఎబిలిటీలో 35 నుంచి 40 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇంకా ఇలాంటివి వీడియోస్ మనకు కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు సో ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.